ఎన్నికల ప్రచారం అంటే ఎందరికో పండుగే, అట్లాని దొంగలకు కూడా పండుగే. ఎంతమంది పబ్లిక్ ఉంటే వాళ్ళ పని అంత అల్కగా అవుతుంది అన్నట్టు. లీడర్లు ఓట్ల వేటలుంటే వాళ్ళు జనాల పర్సుల వేటలు ఉంటారు. లీడర్లు దొంగల ఎయిమ్స్ రెండు ఒక్కటే అయినా చేరుకునే తొవ్వలు వేరన్నట్టు. దొంగలు పర్సులు కొడితే లీడర్లు కర్సుల పేరు చెప్పి ఖజానా దోస్తారు, గంతే తేడా. కడమదంతా సేమ్ టు సేమ్ అని అంటుర్రు గీ బీజేపీ లీడర్ కమ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి పర్సు పోవుడు చూసిన వాళ్ళంతా. సారు జార్ఖండ్ లా ఎలక్షన్ ప్రచారానికి పోయిండు. ఆడ ఎవడో సార్ జేబులకెళ్ళి పర్సును షొప్పబెండిడిచినంత అల్కగా కంతలు నడిచిండట. అంతే ఇక ఆ స్టేజ్ మీదికెళ్ళి మైకుల దయచేసి నా పర్సు పోయింది, ఎవరికైనా దొరికితే తెచ్చియుండ్రి అని ఎట్లా బతిలాడుకుంటుండో చూడుర్రి. అదట కథ. ముందుకు వారిన వరద నీళ్లు, పోయిన పర్సులు ఎన్నడన్నా వాపసొచ్చిన చరిత్ర ఉందా? అది కూడా చరిత్రే అనుకోవాలి. గంతే ఇక. అసలు గట్ల మందిలకు పోయినప్పుడు మంచోళ్ళే కాదు, ముంచెటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకొని పోవాలి సారు. ఆ దొంగ ఎవడో గాని కామ్సే కమ్ సొంత పార్టీ లీడర్లను కూడా ఇడవకుండా లూటీ చేస్తారా? ఇదేనా ధర్మం అని కామెంట్లు చేస్తుండ్రు ఈ వార్త చూసిన నెటిజన్లు.